హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ అలా తక్కువ పదార్థాలతో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే శనగపిండితో లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి. పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రెండ్స్ కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా లడ్డూలు కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నానండి. మనము శనగపిండి ఫ్రై చేసుకునేటప్పుడు అనేది స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకొని 5 to 6 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే శనగపిండి అనేది మాడిపోతుంది అండ్ మనం చేసే లడ్డూలు అనేవి అంత టేస్ట్గా ఉండదండి. లోపల వరకు శనగపిండి కూడా ఫ్రై కాక పచ్చివాసన వస్తుంది ఫ్రెండ్స్. పిండిని అనేది స్పూన్తో బాగా కలుపుకోవాలి, లేకుంటే త్వరగా అడుగంటుతుంది, పిండి అనేది మాడిపోతుంది. పిండి అనేది ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఒక కప్పు శనగపిండికి హాఫ్ కప్ షుగర్ తీసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకొని ఇలాచి కూడా యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా అయితే పట్టుకోవాలండి. ఇప్పుడైతే మనము ఫ్రై చేసుకున్న శనగపిండిని అయితే వేరొక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ను కూడా శనగపిండిలో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి పిండి అనేది. గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే లడ్డూలు చేసుకోవాలండి. ఒకవేళ మీకు లడ్డూలు చుట్టుకోవడానికి రాకపోతే మరి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీకు నచ్చిన సైజులో లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి. టేస్టీ శనగపిండి లడ్డూలు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్టీ శనగపిండి లడ్డూలు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.